श्रीशैलशयापात्रं धीभक्त्यादिगुणान्नमयतीन्द्रवणं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामन मध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजग्मरुक्मव्यामोहतराणतनाय मेने अस्मद्गुरो भगवतो सदेकसिन्धो रामानुजस्य चरणो शरणं प्रपद्ये मातापिताय तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्गिरिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरस्य महदाक्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् गिरेणुवरकालयितेन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधि सदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् रविमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैः षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रवकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत्य सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यदि शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवक्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం విష్ణు పురాణము నెమ్మదిగా ముందుకు పోతున్నాం అన్నమాట. ప్రస్తుతానికి మనం 9వ అధ్యాయంలో ఉన్నాము. 9వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి ఒక 33 శ్లోకాల్లో 28 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ పాటికి అయిపోవాల్సింది 10వ అధ్యాయం కూడా. అనుకోకుండా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటము, అందువల్ల ఈ 3 రోజులు జరపలేకపోయాం అనమాట. కాబట్టి ఒక సంతోషం ఏంటంటే మన సత్కర కాలక్షేపము ఈ 2-3 రోజులుగా నిలవకుండా మన గ్రూప్లో చాలా ముఖ్యమైనటువంటి విజయలక్ష్మి గారు మళ్ళా వారి తల్లి గారు రాసినటువంటి ఆ రామాయణం చదవటం అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనకి ఆ 11 నుంచి 12-20 వరకు ఏదో ఒక సత్కాలక్షేపం జరుగుతూ ఉండాలనేది కోరిక అనమాట. కాకపోతే ఈ మధ్యలో అనివార్య కారణాల వల్ల సెలవులు ఇవ్వటం, దానివల్ల ఇంకా సుమారు 2 సెషన్లు పోతూ ఉండేదన్నమాట. ఇది కొంచెం అంటే నేను చెప్పలేకపోయానే, క్లాస్ జరపలేదు, అసంతృప్తి ఉన్నా కూడా కనీసం ఆ 2 సెషన్లు చాలా చక్కగా రామాయణం గురించి మళ్ళా చదువుకోవటం జరిగింది కదా, ఒక సంతోషం ఇస్తుంది అనమాట. మళ్ళీ ఈరోజు ఉదయమే రావడం జరిగింది తిరుపతికి. కాబట్టి మళ్ళీ మనం క్లాసు ప్రారంభించుకుందాం. కాబట్టి మనం ఈ విష్ణు పురాణం తృతీయ అంశంలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆశ్రమ ధర్మ వర్ణం అనమాట. అంటే ఏ ఆశ్రమంలో ఎవరెవరు ఎలా చేయాలి, ఏం పనులు చేయాలి అనేటువంటిది. అంతకుముందు మనకి వర్ణముల గురించి చదువుకున్నాం. అంటే శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు వారి ధర్మాల గురించి చెప్పుకున్నాం అంతకుముందు అన్నమాట. ఇక్కడ ఆశ్రమ ధర్మవర్ణం అంటే ఏ ఆశ్రమం అంటే బ్రహ్మచారి ఏం చేయాలి, అదేవిధంగా గృహస్థులు ఎలా ఉండాలి, వానప్రస్థులు ఎలా ఉండాలి, వారి విద్యుక్త ధర్మాలు ఏమిటి అనేటువంటిది మనం చదువుకున్నాం అనమాట. ముఖ్యంగా మొదటగా బ్రహ్మచారి గురించి చెప్పబడింది అనమాట. అంటే బాలుడు ఉపనయనం అయిన తర్వాత వేదాలను అభ్యసించడంలో ఆసక్తి గలవాడే బ్రహ్మచర్యం అవలంబించి గురువు గృహంలో నియమంతో నివసించాలని చెప్పబడింది. ఎలా ఉండాలంటే నియమంతో నివసించాలి అనేటువంటిది అక్కడ ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే ఆ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఒక ధ్యాస అంతా కూడా అధ్యయనం పనే, చదువు పైనే ఉండాలన్నమాట. అదే దాంట్లో ముఖ్యమైన విషయం అనమాట. అందుకనే గురువు ఆశ్రమంలో ఆయన దగ్గర ఉండి నియమంతో నివసించి ఆ తర్వాత అక్కడ ఎలా పాటించాలి
శౌచం ఆచారం పాటిస్తూ గురు శుశ్రూష చేయాలన్నమాట. అదేవిధంగా వ్రతాలు ఆచరిస్తూ స్థిరమైన బుద్ధితో వేదాభ్యాసం చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఔరుడు చెప్తున్నాడు అన్నమాట, సగరంతో చెప్తున్నాడు ఈ ఆశ్రమ ధర్మాలన్నీ కూడా. అంతేకాదు ఉభయ సంధ్యే రవిం భూప తథైవ అగ్నిం సమాహిత ఉపతిష్ఠే తదా కుర్యాత్ గురోహ అప్యభివాదనం. రోజు కూడా ఉభయ సంధ్యల్లోనూ కూడా సూర్యుని ఉపాసించాలన్నమాట, అగ్నిని వెరల్చాలి, తర్వాత గురువుకు అభినందనం కూడా ఆచరించాలి. ఇంకా ముఖ్యమైన గురువు గారి భక్తి ఎలా ఉండాలి అంటే, గురువు నిలబడితే శిష్యుడు నిలబడాలి, ఆయన నడిస్తే నడవాలి, ఆయన కూర్చుంటే కింద కూర్చోవాలి. శిష్యుడు గురువుకు ప్రతికూలంగా మెలుగరాదన్నమాట ఎప్పుడు కూడా. అంటే ఆయన మాట దవదాటకూడదు అనేటువంటి చెప్పడింది ఇక్కడ. స్థితే తిష్టేత్ వ్రజేతి యాతే నీచై ఆసీ తథా సతి శిష్యో గురౌ నృపశ్రేష్ఠ ప్రతికూలం న సంభజేత్ ప్రతికూలం నా సంభజేత్ అన్నారు. భజేత్ అంటే ఏమిటి? అనుకూలంగా ఉండటం అన్నమాట, గౌరవించడం అని అర్థం. నా ప్రతికూలం అంటే ఏమిటి? వ్యతిరేకంగానే అర్థం అనమాట. కాబట్టి శిష్యుడు పొద్దుమాపు 2 సంధ్యల్లో కూడా సూర్యుని ఇంకా అగ్నిహోత్రుని మనసును నిలిపి ఆరాధించాలి. ఆ వెంటనే గురువు గారికి తన గోత్రం ప్రవరం చెప్పుకుంటూ పాదములంటి వందనం చేయాలి. ఆ తర్వాత గురువు గారు నిలిచి ఉన్నట్లయితే తాను లేచి నిలబడి ఉండాలి. వారు ఆసనంపై కూర్చొని ఉన్నట్లయితే నేను వారికన్నా తక్కువ వాడనే భావన తెలిసేట్లుగా, అంటే వారికన్నా తక్కువ భావన తెలియాలన్నమాట. మనం ఏం చేసినప్పుడు ఎప్పుడు గురువుకి ఆ విషయం తెలియపరుస్తుంటారు. నీకంటే నేను తక్కువ వాడిని అనేటువంటి, అంటే విద్యలో తక్కువ వాడిని అంటే విద్యలోనే కాదు, ఒకవేళ వయసులోను కానీ దేంట్లో తక్కువ వాడిని అనే విషయాన్ని తెలుపుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా అది గౌరవించడం గురువుని అనమాట. కాబట్టి వారు ఆసనంపై కూర్చొని ఉన్నట్లయితే నేను వారికన్నా తక్కువ వాడినే భావన తెలిసేట్లు నేలపైన కూర్చోవాలి. ఆ తరువాత వారు ముందుకు వెళ్ళమన్నట్లయితే వెంటనండి పోవాలి. ఓ శుభశ్రేష్ఠ, గురువు గారి వ్యతిరేకంగా శిష్యుడు ప్రవర్తించకూడదు. నాకు నిన్న ట్రైన్లో వస్తుంటే ఒక గొప్ప అనుభవం జరిగిందనమాట. గొప్ప అనుభవం అది. అంటే గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి అనేది నేను కళ్ళారా చూసాను అనమాట. అక్కడ ఒక వీణా విద్వాంసులు, అంటే ఇది అనుకోకుండా యాదృశ్యంగా జరిగింది, ట్రైన్లో వచ్చాడు కాబట్టి చెప్తున్నా. ఒక మంచి వీణా విద్వాంసులు ఆయన, అంటే పేరన్నీ చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు అనుకోండి. వస్తున్నారు ట్రైన్లో, ఏదో ప్రోగ్రాం ఉందని చెప్పి కొండపైన ఈరోజు సాయంత్రం అని చెప్పి. ఇద్దరు భార్యాభర్తలు. ఆయన 79 years ఆయనకి, ఆమెకి 71 సంవత్సరాలు. ఇద్దరు వీణా విద్వాంసులే అనమాట. వారి ప్రోగ్రాం ఉందని వస్తున్నారు. వారితో పాటు ఇద్దరు శిష్యులు వస్తున్నారు. ఇద్దరు కూడా వివాహితులు. వారు చాలా కాలంగా వారి దగ్గర ఉండేటువంటి వారు అనమాట. విద్య నేర్చుకొని తర్వాత వారితోనే ఉంటున్నారు ఒకే చోట, హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు, ఇద్దరు కలుస్తున్నారు. వారిని చూస్తే చాలా ముచ్చటేసిన శిష్యులను చూస్తే. ఇద్దరు కూడా వివాహం అయిపోయి అంటే గృహీలు అనమాట ఇరువురు కూడా. కానీ ఆ వీణ అంటే మనం తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వారి ఇరువురు కూడా ఎంత జాగ్రత్తగా వారి గురువు గారికి శుశ్రూష చేశారంటే, వారు ప్రతి నిమిషం కూడా అడగడం, ఆ పడుకున్న తర్వాత కూడా వారికి ఏమి కావాలి ఏమిటి అని అడగడం, ఇరువురిని భార్యాభర్తల్ని అంత చక్కగా చూసుకున్నాడు. దిగేటప్పుడు కూడా అంతే అనమాట. ఆ వీణను వారి లగేజ్ని అన్నిటిలో కింద గురించి గురువుగారు అంటూ. నిజంగా గురుభక్తి వాళ్ళ మాటల్లోనే కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా కనిపించింది అనమాట. అంటే గురు శిష్య సంబంధం అనేది మిగిలిన వాటిలో అంతగా ఉండకపోవచ్చు, కానీ ఈ కళలు నేర్చుకునేటప్పుడు అది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు విద్యలో మనం డిగ్రీలు చదువుకునేటప్పుడు కానీ వాటిలో అంత గురు శిష్య సంబంధం అనేది ఉంటుంది, కానీ దాన్ని అంతగా ప్రదర్శించడం ఉండదన్నమాట. కానీ అప్పుడు అనిపించింది ఈ కళలలో మాత్రం ఆ గొప్పతనం ఉందన్నమాట. అంటే గురువుకి ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి విద్య పూర్తిగా నేర్చుకోవాలని చెప్పి ఆయన కూడా ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అనమాట. ఇప్పుడు చాలా 2011-12 ఆయన మాట సందర్భంలో అన్నీ తెలుసుకున్నాను వివరంగా. నాకు కూడా చాలా మంచి అనిపించింది. ఎందుకంటే నేను పైన కూర్చున్నా, బెర్త్ పైన వారి కింద కూర్చున్నా అనమాట. వాళ్ళు ఇరువురు కూడా చాలాసేపు మాట్లాడుకున్నాను అనమాట. అంటే వీణ గురించి, అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఈ మధ్య కాస్త తగ్గిపోతుందని చెప్తే ఆయన ఒకే మాట అన్నారు, తగ్గటం లేదండి, నేర్చుకునే వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నారు, కానీ దురదృష్టవశాత్తు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లేదు ఎవరు కూడా. అంటే దాంట్లోనే ఇంకా మేమంతా దాంట్లోనే ఉండిపోయాం. అది కూడా మేము ఏ స్కూల్కి పోలేదు, మా తండ్రి దగ్గర నేర్చుకున్నాము, కానీ దాంట్లోనే మేము పూర్తిగా తెలుగులో అంటుంటాం ఊరిపోవడం అంటుంటాం అనమాట.
అంటే పారంగతులు అయిపోయాం దాంట్లోని. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు చాలామంది, అనేకమైనటువంటి విద్యలు నేర్చుకుంటున్నారు. కానీ ఇంకా పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోకుండా మళ్ళీ బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగాలని అవి చేసుకుంటున్నారు కాబట్టి పైకి రావటం లేదు. కానీ ఉత్సుకత ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి చాలా వివరంగా చెప్పారనమాట. ఎందుకంటే నాకు ఇది జ్ఞాపకం వచ్చింది అప్పుడు మనం ఈ చదివినటువంటి శ్లోకం, ఈ గురు శిష్య సంబంధం గురించి ఏదైతే మనం చదువుకున్నామో మొన్న సెలవు తీసుకునేందుకు ముందు, అదే జ్ఞాపకం వచ్చింది. వారిని చూస్తే చాలా ముచ్చటేసింది అనమాట. నిజంగా అంత గురుభక్తితో ఉన్నారు వాళ్ళు ఇద్దరు కూడా. ఆయన కూడా అదే విధంగా వాత్సల్యం చూపెడుతూ వాళ్ళని 20 సంవత్సరాల నుంచి ఈయన దగ్గర ఉంటున్నారండి. ఎక్కడ పోయినా కూడా, ఏ కార్యక్రమం పోయినా కూడా వారి ఇరువుని తీసుకుపోవడం, దాంట్లో వారి ఇరువురి సహకారం అనమాట. వారు సహకార వాయిద్యాలు వాళ్ళు చేస్తుంటారు. కానీ చాలా చక్కగా అనిపించింది. కాబట్టి ఆ విధంగా గురువు నిలబడితే శిష్యుడు నిలబడాలి. స్థితేతి ఇష్టేది వ్రజేతి యాతే నీచే రాతి తథాతతి శిష్యో గురవు నృపశ్రేష్ట ప్రతికూలం న సంభజేత్ తేనైవ ఉక్త పఠేత్ వేదం. అంతేకాదు, ఆయనకి ఎదురుగా కూర్చుండి అది గురువుగారు తన వద్దకు పిలిచి చెప్పిన వేద పాఠాన్ని చదవాలన్నమాట. పరధ్యానం లేకుండా ఉండాలి. ఆయన చెప్పిన వేదమే చదవాలి. అనంతరం గురువు అనుమతితో భిక్షాన్నం భుజించాలి. గురువుగారు తన వద్దకు పిలిచి చెప్పిన వేద పాఠాన్ని చదువుకోవాలి, నేర్చుకోవాలి. వేరే విషయాలపై మనస్సును నిలిపి దిక్కును చూస్తూ ఎదుట నిలబడి ఉండకూడదు అనేటువంటిది మా విషయం. ఇక్కడ చదివేటప్పుడు కూడా శ్రద్ధతో మనస్సు పెట్టి వింటూ గురువుగారి వల్లనే స్వరంతో పాటు పలుకుతుండాలి. తన భోజనం కొరకు బ్రాహ్మణుల ఇండ్లలో అన్నమును భిక్షమని తెలుసుకోవాలి. ఆచార్యుల వారి అనుమతితో తగినంతగా భుజించాలి. అధికంగా తినకూడదు. చూడండి ఎంత కఠినమైన నియమాలు ఉంటాయో మరి విద్య నేర్చుకోవాలంటే అన్నమాట. కాబట్టి అనుజ్ఞాతస్య భిక్షాన్నం అస్నీయాత్ గురునా తత. అస్నీయాత్ అంటే భుజించడం అనమాట. అనంతరం గురువు అనుమతితో భిక్షాన్నం భుజించాలి. అవగాహేద్ అపఃపూర్వం ఆచార్యేన అవగాహితాః సమిజ్జలాదికం చాస్య కల్యం ఉపానయేత్. అదేవిధంగా ఆయనకు సమిధలు జలం ఉన్నవి తెచ్చిపెట్టాలి. ప్రతి ప్రాతకాలం కూడా ఆచార్యుడు స్నానం చేయక మునిపే ఆయన స్నానం చేయబోయే నీటిలో స్నానం చేయాలని చెప్పి ఉన్నది కొన్ని పుస్తకాలు. కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉందంటే, ఏటికి పోయి చేసినప్పుడు గురువు గారు ముందుగా స్నానం చేసిన చోటనే మరింత లోతుకు పోకుండా అక్కడే స్నానం చేయాలని ఉంది. అది అనమాట అసలైనటువంటి అర్థం. అక్కడే స్నానం చేయాలి. పొద్దున్నే అడవిలోకి పోయి అవసరమైన సమిధులు, పువ్వులు, పండ్లు, దర్పలు మొదలు వాటి తీసుకురావాలి. మంచినీళ్ళను కూడా ఏటి నుండి ఎత్తుకు రావాలి. గృహీత గ్రాహ్య వేదశ్చ. అంతేకాదు, వేదాలన్నింటిని కూడా అధ్యయనం చేయవలసిన వేదం చదవాలి. ఆయన అనుమతి పొంది ప్రాగుణ శిష్యుడు గురుదక్షిణ చెల్లించి అనంతరం గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇది అన్నమాట. గార్హ్యశ్చం ఆవసేత్ ప్రాజ్ఞో. గార్హశ్చం ఆవసేత్ ప్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతి. నిష్పన్న గురు నిష్కృతి అంటే గురు నిష్కృతి అంటే గురుదక్షిణ అనమాట. ఆయన చెల్లించవలసిన గురుదక్షిణ ఫీజు చెల్లించే ఆయన అనుమతితోనే గృహస్థాశ్రమానికి ప్రవేశించాలి అన్నమాట. అతను అంతేగాని నాకు వచ్చేటువంటి కట్నం డబ్బులతో గురుదక్షిణ చెల్లిస్తా ఉంటే కాదని చెప్పి ముందుగానే చెల్లించాలన్నమాట. గురుదక్షిణ చెల్లించి ఆయన నుండి విముక్తి అయిన తర్వాత, ఆ రుణం నుండి విముక్తులైన తర్వాతనే ఆయన అనుమతితో వివాహం చేసుకోవాలి. ఆ తర్వాత విధిపూర్వకంగా పెళ్లి చేసుకుని భార్యను పొందాలి. స్వీయ కృషితో ధనం సంపాదించాలి. గృహస్థ కార్యక్రమం అన్నింటినీ యథాశక్తిగా ఆచరించాలి. పిండ తర్పణాదులచే పితృదేవతలను, యజ్ఞాలచే దేవతలను, అన్నములచే అతిథులను, స్వాధ్యాయంతో ఋషులను, సంతానం పొందటం వల్ల ప్రజాపతిని సంతుష్టిపరచాలి. నివాపేన పితృన్ అర్చేత్ యజ్ఞై దేవాన్ తదా అతిథీన్ అన్నై మునీంచ స్వాధ్యాయైరపత్యేన ప్రజాపతిం బలికర్మణా భూతాని వాత్సల్యేన అఖిలం జగత్ ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్ భిక్షాభుజశ్చ ఏకేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణః తే అప్యత్రైవ ప్రతిష్టంతే గార్హస్థ్యం తేన వైపరం. అంటే గృహస్థుని యొక్క ఆశ్రమం అనేది ఎంత గొప్పది. గృహస్థాశ్రమం అనేది మనం అనుకుంటా ఏం పెళ్ళి అంటే ఇవన్నీ చికాకులు ఇవన్నీ అనుకుంటారు కొంతమంది, అందరూ కాదనుకోండి. దాంట్లో ఉండేటువంటి బాధ్యతలు, దాంట్లో ఉండేటువంటి ధర్మాలు, ఆచరించవలసిన ధర్మాలు చూస్తే మీకు నిజంగా గృహస్థాశ్రమం అనేది చాలా పవిత్రమైనది, గొప్పదనేటువంటి భావం కలుగుతుంది. అందుకే చెప్తున్నారు, ముఖ్యమైనటువంటిది ఏమిటి? భిక్షాన్నం పూజించే పరివ్రాజకులు, బ్రహ్మచారులు వారందరూ గృహస్థాశ్రమం స్వీకారం చేసిన వారిపై ఆధారపడి ఉంటారు. కాబట్టి గృహస్థాశ్రమం ఉత్తమమైనది అన్నమాట. అంతేకాదు, బలి ప్రదానించే ప్రాణికోటిని వాత్సల్య గుణంతో సమస్త జగత్తును ఆరాధిస్తూ జీవుడు తన కర్మలచే పొందదగిన లోకాలను పొందుతాడన్నమాట.
మహాప్రభు వేదాధ్యయనం కోసం, పుణ్యతీర్థ స్నానం కోసం, భూమిలోని పుణ్యక్షేత్ర సందర్శనం కోసం ఇప్పుడు వస్తులో పర్యటిస్తూ ఉంటారు. ఇల్లు అనేది లేకుండా, తిండి అనేది సంపాదించుకోకుండా, సాయంకాలం అవడంతోనే ఎక్కడుంటే అదే ఇల్లుగా భావించే వారికి అందరికీ ఎవరు మరి ఆశ్రమం ఇస్తారు? గృహస్థుడే అన్నమాట. గృహస్థుడే ఆశ్రమభూతుడు. కన్నతల్లి కూడా అంటే ఏమిటి? కన్నతల్లి కూడా అంటే ఏమిటి? ఆ సమయానికి అన్నీ కూడా సమకూర్చేటువంటి వాడు అని అర్థం అనమాట. అనికేత, నికేతం అంటే ఏమిటి? ఇల్లు. అనికేత అంటే ఏమిటి? ఇల్లు లేనటువంటి వాళ్ళు అనమాట. అంటే ఏమిటి? ఆ గృహస్థులు ఈ విధంగా అందరినీ ఆదుకుంటారనమాట. ఆ తరువాత తేషాం స్వాగత దానాది వక్తవ్యం మధురం స్వరూప. అంతేకాదు, ఓ రూపాల గృహస్థుడు తన ఇంటికి వచ్చిన వారి స్వాగతం చెప్పాలి. చూడండి ఎంత మన హిందూ ధర్మంలో ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పబడింది ఇక్కడ. ఇవన్నీ కూడా మనం ఆచరించవలసిన ధర్మాలు అన్నమాట. గృహస్థుడు తన ఇంటికి వచ్చిన వారికి స్వాగతం చెప్పాలి, అర్ఘ్యపాద్యాలు సమర్పించాలి, మనస్సుకు నచ్చేటట్లుగా మాట్లాడాలి, ఆసనంపై కూర్చుండజేయాలి. గృహ ఆగతానాం దధ్యాశ్చ శయన ఆసన భోజనం పెట్టాలి, పరుండడానికి ప్రక్క ఏర్పాటు చేకూర్చాలి. అతిథిర్యస్య భగ్నాసో గృహాత్ నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యం ఆదాయ గచ్చతి. ఒకవేళ అతిథి ఎవరన్నా ఇంటి నుండి ఈ విధంగా గౌరవించలేకపోతే, ఆయన కానీ అవమానిస్తే ఏమవుతుంది? ఇంటి నుండి కోరిక తీరక వెళ్ళిపోతాడో ఆ గృహస్థునకు అతడు తన పాపాన్ని ఇచ్చివేసి పుణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సదత్వా దుష్కృతం తస్మై పుణ్యం ఆదాయ గచ్చతి. పుణ్యం ఆదాయ అంటే పుణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి ఈ విధంగా అతన్ని సంతృప్తి పరుస్తుండాలి అతన్ని. అవజ్ఞానం అహంకారో దంభశ్చైవ గృహే సతః పరితాపో అపఘాతో చ పారుష్యం చ న సస్యతే. గృహస్థునికి ఎప్పుడు అతిని అవమానించడం కానీ, అహంకారం ప్రదర్శించడం, దంభాలు పలకటం కూడదు. ఇచ్చి పరితపించడం అది చాలా తప్పైన విషయం అన్నమాట. మన శక్తి ఏదో అదే ఇవ్వాలి. మన శక్తికి మించి ఇచ్చి ఆ తరువాత పరితపించకూడదు అనమాట. అదేదో కొట్టడం, దురుసుగా మాట్లాడడం చేయరాదు అనమాట. అంటే మన తాహతుకు మించి చేయడం, ఆ తర్వాత అయ్యో ఇంత అయిపోయిందే వాళ్ళ వల్ల నష్టపోయామే అని పరితపించకూడదు. నీ ఎక్కడ కూడా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పలేదు. గృహస్థులకు అవమానించకూడదు అనమాట. ఆ విధంగా అహంకారం ప్రదర్శించడం ఇవన్నీ కూడా తప్పైన విషయాలు. దురుసుగా మాట్లాడటం చేయరాదు. యథాశక్తి ఏమన్నారు కానీ ఎక్కడ కూడా మన ధర్మాల్లో ఇక్కడ కూడా యథాశక్తి చేయాలి, అంతేగాని శక్తికి మించి చేయకూడదు. దానివల్ల నీకు నష్టము. అంతేకాదు, మనసులో ఎవరైనా ఆ విధంగా లబ్ధి పొందినట్టు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మళ్ళా వాళ్ళు వస్తారంటే మనకి మనసులో ఒక విధమైనటువంటి భయం కలుగుతుందన్నమాట. అలా చేయకూడదు. వచ్చిన వాళ్ళకు సంతృప్తి వచ్చేలాగా చేయాలి అంతే. ఆ తర్వాత అహంకారం, అవజ్ఞానం అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తిని చులకన చేయడం అనమాట, చూడటం అవజ్ఞానం అంటే. ఆ తర్వాత దంభము, పరితాపము, ఉపఘాతము, పరుషంగా అంటే మనసులో నొచ్చుకునేట్లు కఠినంగా మాట్లాడటం ఉండదగినవి కావు. ఎవరు మెచ్చరు వీటిని. ఎస్తు సమ్యక్ కరోతి ఏవం గృహస్థ పరమం విధిం సర్వబంధ విముర్ముక్తో లోకాన్ ఆప్నోతి అనుత్తమాన్. ఈ విధంగా గృహస్థుడు తాను చేయవలసినటువంటి ఉత్తమ విధిని ఈ విధంగా చక్కగా ఆచరిస్తే వాడు అన్ని బంధాల నుంచి కూడా పూర్తిగా విముక్తుడై ఉత్తమ లోకాలను పొందుతాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది మరి? వయసు నిలవదు కదండి, ఏది ఆగదన్నమాట. మనం వయసు అనేది ఆగదు. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా నువ్వు ఒక 60 వయసు వాళ్ళు యోగాసనాలు అవి ఇవి చేసి ఒక 5 సంవత్సరాలు తగ్గినట్లు కనబడవచ్చు, అంతే కనబడవచ్చు. కానీ లోపల జరుగుతూనే ఉంటుంది. వయసు అది బాటుగా అది వస్తూనే ఉంటుంది. 60 అవుతుంది, 70 అవుతుంది, 80 అవుతుంది. ఇలా వయసు ఎక్కడ ఎవరు నిలపలేరు. మీరు ఒకసారి భూమిపైన పడ్డ తర్వాత మీ వయసు ఎవరు నిలపలేరండి. అది కఠినమైనటువంటిది అన్నమాట, కఠినమైన సత్యం. కాబట్టి ఇలా పోతూ రోజు ఒక రాత్రి అయిందంటే, మరుసటిగా సూర్యోదయం అయిందంటే మీ ఆయుష్లో 1 సంవత్సరం గడిచిపోయినట్లే, ఒక రోజు గడిచిపోయినట్లే. మీరు ఎంత కృషి చేసినా కూడా దాన్ని నిలపలేరు. ఆయుష్ తగ్గినట్లే అనమాట. శరీరం దాని ధర్మాన్ని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. అంటే ఏమిటి? జర అనేది అంటే ముసలితనం అనేది వస్తూనే ఉంటుంది అనమాట. దాన్ని ఎవరు ఇంతవరకు జయించలేదు ముసలితనాన్ని. ఆ తర్వాత ఏమవుతుంది? వయః పరిణతౌ రాజన్ కృతకృత్యో గృహాశ్రమి పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చే సహైవవా. వయసు మళ్ళీపోతూ ఉంటే
ఏమవుతుంది? పరిణతం అంటే ఏమిటి? వృద్ధాప్యంలోకి జారుతుందన్నమాట. అలా మళ్ళీపోతూ ఉంటే, వయసు పోతూ ఉంటే ముసలివాడిని అవుతున్నానని గుర్తించి ఏమి చేయాలి? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆచరించవలసిన విధులను పూర్తి చేసుకున్నాడో అతడు తన ఇల్లాలను కొడుకులకు అప్పగించి పుత్రేషు భార్యాం నిక్షిప్య. చూడండి, ఎక్కడో భార్యను తీసుకోమని చెప్పలేదు. కారణాలు అనేకం అయి ఉండొచ్చులేండి, అది మనం తర్కించకూడదు అనమాట. ఎందుకు అలా చెప్పారు? తాను ఒంటరిగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు, అంతేగాని ఒంటరిగా వెళ్ళమని చెప్పడం లేదండి. ఒంటరిగా వెళ్ళాలని చెప్పలేదు. మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చే సహాయవా అన్నారు. అంటే దీనికి ఆప్షన్ ఎవరికి? మన పురుషుడికి ఇవ్వలేదు, స్త్రీకి ఇచ్చారు ఆప్షన్, పురుషుడికి కాదన్నమాట. కాబట్టి పురుషుడు తాను ఒంటరిగాను వెళ్ళొచ్చు, లేదు భార్యతో సహా వెళ్ళొచ్చు. అలా భార్యతో సహా వెళితే సమస్య లేదన్నమాట. అక్కడ కూడా యథావిధిగా జరిగిపోతుంటుంది. మరి లేనప్పుడు ఏం చేయాలి? ఆమెను ఏం చేయాలి మరి? పుత్రుడు దగ్గర వదిలిపెట్టాలన్నమాట. అందుకనే పుత్రేషు భార్యను పుత్రులకు అప్పగించి కానీ అన్నారు. పుత్రేషు భార్యాం నిక్షిప్య. అందుకే మన ధర్మంలో, హిందూ ధర్మంలో కూడా స్త్రీ అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చెప్పారండి. ఇప్పుడు కూడా స్త్రీ స్వతంత్రకు అర్హురాలు కాదని ఒక పదం చెప్పారు. నా స్వతంత్రం అర్హసి అని అంటే ఏమిటి? స్వతంత్రం ఆమెకు అవసరం లేదు అంటే అర్థం ఈ రోజుల్లో స్త్రీలు అర్థం చేసుకోకూడదు. అంటే ఎప్పుడు మేము పరతంత్రులమేనా, మమ్మల్ని ఎప్పుడు ఒకరు శాసించే వాళ్ళు ఉండాలా, అలా కాదు అర్థం. పుట్టగానే ఒక యుక్త వయసు వచ్చేంత వరకు కూడా ఎవరు కాపాడుతారు? తండ్రి. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత భర్త, ఆ తర్వాత కుమారుడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఎవరి సంరక్షణలోనూ ఉండాలి. అంటే మంచి అర్థం ఏంటంటే దాంట్లో ఎవరో ఒకరు ఆమె సంరక్షిస్తూ ఉండాలి అనేటువంటిది అర్థంతో పురుషుడికి చెప్పబడిందని అర్థం చేసుకోవాలి. పురుషుడికి చెప్పబడిందని అర్థం చేసుకోవాలి. అంతేగాని స్త్రీ ఎప్పుడు స్వతంత్రానికి అర్హులు కాదని కాదు. ఎవరో ఒకరు ఆమెను సంరక్షిస్తూ ఉండాలి. నిజంగా ఎంత గొప్ప మాట చెప్పండి. ఈ రోజుల్లో సంఘంలో ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. అటువంటి రక్షణ కవచాలు కొన్ని అంటే ఛేదించుకుంటూ వెళుతున్నారు వాళ్ళే స్త్రీలు, కొంతవరకు వీళ్ళు వదిలేస్తున్నారు. రక్షణ కవచాన్ని అందించడం లేదు స్త్రీలకి. దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తున్నాయనేది మనం పెద్దగా దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి ఎప్పుడూ ఒక రక్షణ కవచం అనేది ఉండాలి అనమాట. కానీ ఎక్కడ పోయినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఓ తోడు నీడగా ఉండి కాపాడవలసిన బాధ్యత పురుషుడి పైన పెట్టారు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అంటారు, ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత అలా వెళ్ళిపోవచ్చు. లేదండి నేను ఇన్ని రోజులు మీతో ఉన్నాను కదా, మళ్ళా వాడికి నేను ఎందుకులేండి బరువు, అబ్బాయికి వాడి భార్య పిల్లలు వాడితో సరిపోతుంది, నేను ఉండలేను అని చెప్పింది అనుకోండి భార్య, నిరాకరించకూడదు. అది కూడా చూడండి. లేదు నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడ పోయి హాయిగా ఉంటాను అలా చెప్పేందుకు లేదు. ఒకవేళ భార్య వస్తానంటే తీసుకుని వెళ్లాల్సిందే అనమాట. సహైవవా. లేదు అంటే ఆమెకు ఆప్షన్ ఇచ్చారనమాట, నీకు కాదు, ఆమెకు ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట బిట్వీన్ టూ. ఇలాగైనా అలాగని పుత్రుడితో ఉంటానండి అలా ఏ స్త్రీ చెప్పదండి. మనం ఎంతైనా కూడా భారత నారి ఎవరు కూడా ఆ విధంగా చెప్పదు. ఒకవేళ భర్త ఇలా వెళ్ళిపోతున్నాను, నేను అడవులకి నేను వెళతాను అంటే ఎవరు అనరు. నేను కూడా వస్తానంటారే కానీ, అంటే ఈ రోజుల్లో వేరే జరుగుతున్నాయి, అది వేరే విషయము. చాలా అక్రమాలు అన్ని, దాష్టీకాలు అన్నీ జరుగుతున్నాయి మగవాళ్ళ పైన కూడా, స్త్రీల చేత. కానీ ఏ భారత నారి ఎవరు కూడా ఆ విధంగా చెప్పరు. ఖచ్చితంగా వస్తాననే చెప్తారనమాట. ఎందుకంటే ఆమె కూడా జీవితం తర్వాత ఏముంటుందని ఏముండదు. తాను కూడా అన్ని ధర్మాలు నిర్వహించినట్లే. పురుషుడు నిర్వహించాడంటే వెనకుండి సహాయం చేసి తాను కూడా తన విద్యుత్ ధర్మాలు గృహిణిగా చేయవలసినవన్నీ నిర్వహించినట్లే. ఇంకా తర్వాత ఏం ఉండదు పెద్దగా. ఇంకా తర్వాత మళ్ళా ఇదే సైకిల్. పిల్లల్ని పెంచడం అయిపోయిన తర్వాత మళ్ళా సైకిల్ ఏమవుతుంది? పిల్లల్ని పెంచడం అవుతుంది అంతే. దానికి మించి వేరే ఉండదు. ఆ తర్వాత ఏముండదు. మళ్ళీ వాళ్ళని పెంచడము, శరీరంలో ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడం. ఎప్పుడైతే నీకు ఓపిక నశించిపోయిందో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇంట్లో కూడా అనమాట. అంటే అప్పుడు వాళ్ళ దృక్పథం మారుతుంది. ఈ రోజుల్లో, పాత రోజుల్లో కాదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకునేది ఒక వయసు, వాళ్ళు కూడా
శక్తి ఉన్నంతవరకు చేసేంతవరకు పర్వాలేదు. వాళ్ళు చెయ్యలేని పరిస్థితిలో పిల్లల్లో కూడా దృక్పథం మారిపోతుంది. తల్లిదండ్రుల వాళ్ళని ఎలా ఉంచుకోవాలి ఏమిటంటే దృక్పథం మారిపోతుంది. అంటే అటువంటి పరిస్థితి రాకుండా హాయిగా మనకి ఆ రోజుల్లోనే చెప్పేశారు అనమాట. ఇవన్నీ వదులుకొని హాయిగా అడవులకు వెళ్ళమని చెప్పారు. భార్యను పుత్రులను అప్పగించి కానీ భార్యతో కలిసి కానీ అరణ్యానికి వెళ్ళాలి. మరి అక్కడ ఎలా ఉండాలి? అది కూడా చాలా చక్కగా చెప్పారు. ఎలా ఉండాలి అంటే హాయిగా ఇక్కడ ఏ సుఖాలు అనుభవించారో ఆ సుఖాలు అక్కడ ఉండదు. కాబట్టి దానికి అలవాటు పడిపోవాలన్నమాట. మరి అక్కడ ఏం చేయాలి? పర్ణమూల ఫలాహార కేశ శ్మశ్రు జటాధర భూమి సాయి భవేత్తత్ర ముని సర్వ అతిథి నృప. ఆకులు కందమూలాలు పండ్లు ఆహారంగా భుజిస్తూ ఎలా ఉండాలి? జుట్టు గడ్డం జడలు ధరించి కేశ శ్మశ్రు జటాధర. కేశ అంటే జుట్టు అనమాట, శ్మశ్రు అంటే గడ్డం, జడలు జటాధర అంటే ధరించినటువంటి వాడై మరి ఎక్కడ పడుకోవాలి? పోయేటప్పుడు సామాన్ నిండుగా తీసుకోకూడదు, బెడ్లు గిడ్లు అన్నీ తీసుకోకూడదు అరణ్యాలకి. మరి ఎలా ఎక్కడ పడుకోవాలి? భూమి సాయి భవే తత్ర ముని సర్వ అతిథి నృప. నేల మీద మాత్రమే పరుంటూ భూమి సాయి అంటే ఎదిరించేవాడని అర్థం. సాయి అంటే ఎక్కడ సాయి? భూమి సాయి భవేత్ తత్ర. కానీ మునివృత్తిని స్వీకరించి సర్వ అతిథి నృప, అతిథులందరినీ సత్కరించారు. అక్కడ కూడా ఇది తప్పదండి. నీకు ఎవరన్నా అడవిలో కూడా అతిథులు వచ్చారంటే వాళ్ళని సత్కరించాల్సిందే అన్నమాట. అక్కడ తప్పించుకోలేవు. చర్మకాశ కుశై కుర్యాత్ పరిధాన ఉత్తరీయకే తద్వత్ త్రిశవణం స్నానం శస్తమస్య నరేశ్వర. ఇంకా అక్కడ చర్మకాశ కుశై, చర్మ కాశ కుశై అంటే ఏమిటి? చర్మ అంటే తెలుసు, చర్మము. కాశ అంటే రెల్లు, కుశం అంటే దర్భలు. వీటితో నేసినట్టు వస్త్రాన్ని ధోతిగాను ఉత్తరీయంగాను ధరించాలన్నమాట. ధరించాలి. తర్వాత ఉదయం మధ్యాహ్నం సాయం సమయాల్లో అతని స్నానం మిక్కిలి ప్రశస్తమైనది అన్నమాట. స్నానం చాలా ప్రశస్తమైనది, ఉత్తరీయంగాను ధరించాలి. ఉదయం మధ్యాహ్నం సాయం సమయాల్లో అతనికి స్నానం మిక్కిలి ప్రశస్తమైనది. ఆ తర్వాత దేవతాభ్యర్చనం హోమ సర్వాభ్యాగత పూజనం, సర్వ అభ్యాగత పూజనం అన్నమాట. అంటే దేవతాభ్యర్చనం హోమ సర్వ అభ్యాగత పూజనం అంటే ఏమిటి? దేవతాభ్యర్చనం అంటే దేవతలను పూజించడం. ఆ తర్వాత హోమము, హోమ అంటే సర్వ అభ్యాగత పూజనం అంటే మీ అభ్యాగతులను అందరినీ కూడా అర్చించడం అన్నమాట. అభ్యాగతుల్ని భిక్ష వేయడం, భిక్షాభరి ప్రదానం చే శస్తం. శస్తం అంటే ఏమిటి? చాలా శ్రేష్టమైనది. శస్తం అని అంటే శ్రేష్టమైనది. శస్తం అస్య నరేశ్వర, అతనికి చాలా